Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi rabbil alamin. Wassalatu wassalam ala rasulihil karim. Amma ba'd. A'udzu billahi minasy syaithanir rajim. Bismillahirrahmanirrahim. Ya ayyuhalladzina amanu taqullaha wa qulu qawlan sadida. يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما اللهم فقهنا في الدين آمين يا رب العالمين. Today class wudu. ఉజూ లేని నమాజు స్వీకరించబడదు. అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని, మీలో ఎవరికైనా అపాన వాయువు వెలువడి ఉజు భంగమైతే అతను ఉజు చేసుకోనంత వరకు అల్లాహు అతని నమాజును స్వీకరించడు. బుఖారి హదీస్ 6954, అలాగే ముస్లిం హదీస్ 225. డిఫరెన్స్ అన్నమాట ఇవి. అందుకే ముస్లిం వ్యక్తి నమాజ్కు ముందు ఉజూ చేయడం తప్పనిసరి. ఉజూ ఘనతలు చాలా ఉన్నాయి, మనిషి వాటిని తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ రెండు హదీసులను శ్రద్ధగా గ్రహించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్త ఇచ్చారని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఏంటి ఆ శుభవార్త? ఎవరు ఉజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి, చివరికి గోళ్ళ నుండి కూడా రాలిపోతాయి. ముస్లిం హదీస్ 245. తర్వాత మరో హదీస్ చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. అల్లాహ్ ఆదేశించిన విధంగా సంపూర్ణంగా ఉజూ చేసేవారు వాటి ఫరజ్ నమాజుల మధ్య జరిగే పాపాలకు పరిహారం అవుతాయి. ముస్లిం హదీస్ 231. అయితే ఇప్పుడు కూడా కొంతమందిలో ఉజూ చేయడం రాదు సరిగా. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఏమన్నా లోపాలు లోటుపాట్లు ఉంటే ఈ క్లాస్ విన్న తర్వాత మీకు లాభం కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే ఉజూ విధానం చూద్దాం. ఫస్ట్ ఏంటి, మనకు ఏ పనికైనా ఫస్ట్ మనకు నియ్యత అవసరం, అవునా కదా? సంకల్పం అవసరం. సంకల్పం అంటే ఏమిటి? నోటితో పలకకుండా మనసుతో చేసేది. సంకల్పం అంటే నియ్యత అంటే ఏంటి? నోటితో పలకకూడదు, మనసులోనే చేయాలి. సో ఇలా ఒక పని చేయుటకు మనసులో నిర్ణయించుకోవడమే నియ్యత అంటే. మొదటగా మనము సంకల్పం చేసుకోవాలి, ఆ తర్వాత బిస్మిల్లా చదవాలి. మనం ఏ పని చేస్తున్నామో, ఏ నమాజ్ చేస్తున్నామో, ఏ కార్యం చేస్తున్నామో ముందు మనకేం కావాలి? సంకల్పం అనేది అవసరం. ఆటోమేటిక్గా మనము ఉజూ చేయడానికి వెళ్ళిపోతాం. వెళ్ళే ముందు మన మనసులో ఏమనుకుంటున్నాం? ఓకే, నాకు టైం అయిపోయింది, అసలు నమాజ్ టైం అయిపోయింది, లేదా మగ్రిబ్ లేదా జోహర్ లేదా ఫజర్ నమాజ్ టైం నేను నమాజ్ చేసుకోవాలని ఆటోమేటిక్గా మనం అనుకోలే కదా ఉజూ చేస్తాం. అక్కడికి ఆటోమేటిక్గా కదా సంకల్పం అయిపోతుంది అనమాట మనకి. అర్థమవుతుందా? తర్వాత బిస్మిల్లా అని చెప్పేసి పఠించాలి. ఆ తర్వాత రెండో విషయం చూడండి. మొదటగా ఏంటి? బిస్మిల్లా పఠించాలి. దాని ముందు ఏంటి? మనకు సంకల్పం అనేది అవసరం. తర్వాత రెండో పాయింట్ చూడండి. 2 అరచేతులను మణికట్ల వరకు 3 సార్లు కడగాలి. 2 అరచేతులను మణికట్ల వరకు 3 సార్లు కడగాలి. తర్వాత మూడో పాయింట్, 3 సార్లు నోట్లో మరియు నీళ్లు తీసుకుని పుక్కలించి, అలాగే ముక్కులో కూడా నీళ్ళు ఎక్కించి శుభ్రం చేసుకోవాలి, ముక్కును కూడా. ఆ తర్వాత 4వ పాయింట్, 3 సార్లు ముఖమును కడగాలి. రౌండ్ మన షేప్ ఏదైతే ముఖం యొక్క షేప్ రౌండ్ షేప్ మొత్తం కూడా నీరు తడిచిపోవాలన్నమాట. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు, నిలువులో అడ్డంలో చూసుకోండి, కుడి చెవి నుంచి ఎడమ చెవి వరకు కూడా మనకు నీటితో తడిచిపోవాలి. అలాగే నిలువులో నొసటి పై భాగం నుండి ఈ దవడ అంటాం కదా, అక్కడ వరకు కూడాను, దాని కింద గదువ అంటాం, అంతవరకు కూడాను మనము నీటితో తడుపుకోవాలన్నమాట మొత్తంగా. ఆ తర్వాత 5వ పాయింట్, 2 చేతులు 3 సార్లు కడగాలి. వ్రేళ్ల మొదటి భాగము నుండి మోచేతుల వరకు అన్నమాట. ఇలా 2 చేతులు
మొదటగా కుడి చేయి, తర్వాత ఎడమ చేయి, ఇలా 3 సార్లు మనం కడగాలి. ఆ తర్వాత ఒకసారి తల మసాజ్ చేయాలి. అంటే 2 చేతులను తడి చేసి తల మొదటి అంటే ఏంటి, నుదుటి భాగం నుండి వెనుక మెడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనుక భాగం నుండి నుదుటి వరకు తీసుకురావాలన్నమాట. తలను స్మరిస్తూ తీసుకురావాలి. తర్వాత 7వ పాయింట్ చూడండి. ఒకసారి 2 చెవుల మసాజ్ చేయాలి. అంటే 2 చూపుడు వేళ్లతో చెవి లోపలి భాగాన్ని బొటన వ్రేలుతో పై భాగాన్ని స్మరించాలి. అంటే దాన్ని స్పర్శించాలి, అంటే తాకాలంటారు కదా, తాకాలి, స్పర్శించాలి. ఓకేనా, స్పర్శించాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మన యొక్క ఏదైతే బొటన వేలు ఉంటుందో ఆ బొటన వేలు ఎక్కడ ఉంటుంది, చెవి పైన ఉంటుంది అనమాట. చూపుడు వేలు చెవి లోపల ఉంటుంది అనమాట. అలా మొత్తం రౌండ్గా తిప్పుతూ ఆ యొక్క భాగాన్ని బాగా స్పర్శించాలి. ఓకే, తర్వాత పాయింట్ నెంబర్ 8. 2 కాళ్ళను బ్రేళ్ల నుండి చీల మండలం వరకు 3 సార్లు కడగాలి. ముందు కుడి కాళ్ళు కడగాలి, తర్వాత ఎడమ కాళ్ళు కడగాలి. ఇక్కడ 3 సార్లు చేస్తేనే ఉజు అవుతుందని ఏం లేదు. 2 సార్లు చేసినా ఉజు అయిపోతుంది, ఒకసారి చేసినా కూడా ఉజు అయిపోతుంది. మన నీటిని బట్టి, నీటి క్వాంటిటీని బట్టి, మన అవసరాలను బట్టి మనం ఉపయోగించాలి నీటిని. ఇక్కడికి ఉజు చేయడం కంప్లీట్ అయిపోయింది. తర్వాత మస్నూన్ దువా చదవాలి. ఏంటి ఆ దువా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. ఏమని? మీలో ఎవరైనా సంపూర్ణంగా ఉజు చేసుకొని అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు చదువుతారో అతని కొరకు స్వర్గపు 8 ద్వారాలు తెరవబడతాయి. ఎందులో నుంచైనా సరే అతను ప్రవేశం చేయొచ్చు స్వర్గంలోకి, అతని ఇష్టం. ఇది ముస్లిం హదీస్ 234. దీని అర్థం ఏమిటంటే, నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వరూ లేరని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు అని మరియు ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. దీని అర్థం. ఇందులో నోట్ ముఖ్యంగా గ్రహించవలసింది ఏమిటంటే, ఇప్పుడు మనం ఏదైతే వరుస క్రమం చెప్పామో, వరుసగా ఫస్ట్ ఏ అవయవాన్ని కడగాలని చెప్పామో అదే డైరెక్షన్లో 1 నుంచి 8 వరకు ఏ పాయింట్స్ అయితే చెప్పానో అదే డైరెక్షన్లో మీరు ఉజు చేయాలి. వెనుక ముందు చేయకూడదండోయ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ తర్వాత వెంటనే ఒక్కొక్క అవయవాన్ని కడగాలి, మధ్యలో గ్యాప్ ఉండకూడదు. పైన మనం ఏదైతే తెలిపిన వరుస సంఖ్యలో తెలిపానో ఆ వరుస సంఖ్యలో ఒక అవయం కడిగాక దాని తడి ఆరక ముందు వెంటనే దాని వెనుక అవయం మనం కడగాలి. కంటిన్యూషన్ చేస్తూ ఉండాలి, మరీ ఆలస్యం చేయకూడదు. మనం ఉజు చేస్తుంటే ఎవరో ఒక మాటలు పెట్టడం లేదా ఏదైనా సంభాషణ చేయడం అలాంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి మనకు అప్పుడప్పుడు కూడాను. కాబట్టి ఈ విషయం చెప్తున్నాను మీకు. ఏమని? వెంబటే అంటే మనం చేస్తున్న ఉజు చేస్తున్న ప్రక్రియలో మనం ఒక అవయాన్ని, ఇప్పుడు నేను నా యొక్క ఫేస్ని కడుక్కున్నాను, ఏదో ఒక పని వచ్చిందో లేకపోతే ఎవరు నన్ను మాట్లాడిస్తున్నారు అనుకోండి, నేను మళ్ళీ తర్వాత అవయవాన్ని కడగడానికి నేను ఆలస్యం చేయకూడదు. అర్థమవుతుందా? ఆ తడి అనేది ఆరక ముందే, ఆ ఉజు నీటి తడి మన అవయవాల ముందు ఉన్న తడి ఆరక ముందే మనము ఉజును కంప్లీట్ చేయాలి, ఆలస్యం చేయకూడదు. అదన్నమాట విషయం. కాబట్టి టుడే క్లాస్లో ఉజు ఎలా చేయాలి, సరైన క్రమం అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. అల్హమ్దులిల్లా. టుమారో క్లాస్లో ఉజును భంగపరిచే విషయాల గురించి తెలుసుకుందాం. ఒకటే ఆడియోలో ఇవన్నీ చెప్పేస్తే ఆడియో లెంత్ ఎక్కువైపోతుంది, వినే వాళ్ళ యొక్క మనసు సరిగా లెసన్ మీద వాళ్ళు గ్రహించలేదన్నమాట. అందుకని నేను కొంచెంగా మాత్రమే నేను మీకు క్లాసెస్ ఇస్తున్నాను. అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానా తాలా నేను చేస్తున్న ఈ చిన్న కృషిని స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ربنا تقبل منا إنك أنت السميع العليم وآخر الدعوانا الحمد لله رب العالمين. سبحان ربك رب العزة عما يصفون
वसलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। सुबहानल्लाहि व बिहम्दिही सुबहानकल्लाहुम्मा व बिहम्दिका अशहदु अल्ला इलाहा इल्ला अंता अस्तगफिरुका व अतूबु इलैक। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।